వాళ్ళకి తాకిన దెబ్బలు కూడా షర్ట్లు విప్పి చూస్తుంటే అబ్బాయిలు నిజంగానే ఉండాలి. యాక్చువల్గా మేము కూడా సిపికి కానీ డీజీపీకి కానీ లెటర్ పెట్టినాము. ఓకే, దీని మీద సమగ్ర విచారణ జరిపి ఇట్లాంటి ఇది లాంగ్ డ్రైవ్కి వెళ్తామంటే ఏదైనా పని ఉంటో వెళ్ళొచ్చు, చెన్నైకో బెంగళూరుకో బాంబేకి వెళ్ళొచ్చు, గోవాకి వెళ్ళొచ్చు. కానీ ఈ వన్ ప్లస్ కారు కొంటే అమ్మాయి ఫ్రీ, ఇది ఏంటండి చూడడానికి ఎంత గలీజ్గా ఉంది యాక్చువల్గా. అంటే ఏంటి ఈ వ్యవస్థ కూడా చాలా అంటే ఏంటిది మొత్తం నెగిటివ్. లాంగ్ డ్రైవ్తో పాటు అమ్మాయి మా మధ్యలో హైవేలో ఎంతమంది చంపేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? హరిద్ర రెస్పాన్సిబిలిటా? ఒక ఎంఓని అడ్డు పెట్టుకొని ఒక అమ్మాయిని అంత దూరం పంపిస్తారా? ఇది 100% ఇల్లీగల్ అనే ఉద్దేశంతో మేము కూడా దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని చెప్పాము. సో దాని తర్వాత సిపి గారి కంప్లైంట్ అంటే ఒక రిప్రజెంటేషన్, ఓరల్ రిప్రజెంటేషన్ వెళ్ళినాక తర్వాత మాకైతే సమాచారం లేదు. సో వీ నీడ్ టు బి అగైన్ క్లారిఫై విత్ ద అక్యూజ్డ్ victims and we'll get back to you.